చాలా TWS బడ్స్ అయితే నేను అన్బాక్సింగ్ చేస్తుంటాను. దాంట్లో వెరీ కామన్గా నాకు వచ్చేటువంటి కామెంట్ ఏంటి అంటే బడ్జెట్ TWS బడ్స్, అది కూడా 1000 రూపీస్ లోపల ఒకటి చూడండి అని చెప్పి. మివి ఈరోజు అఫీషియల్గా మివి డియో పాడ్స్ A350ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఎక్స్క్లూజివ్గా ఇంట్రడక్టరీ ఆఫర్ కింద కేవలం మీకు 999 రూపాయలకి రావడం జరుగుతుంది. యాక్చువల్లీ దీన్ని లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేటప్పటికే 1399 రూపాయలు. దీంట్లో మీకు వచ్చేటప్పటికే 50 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ ఇంక్లూడింగ్ కేస్తో సహా మీకు అవుట్పుట్ ఇవ్వడంతో పాటు 13mm డైనమిక్ డ్రైవర్, HD స్టీరియో, అన్నిటికంటే ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మివికి సంబంధించినటువంటి 2 వారంటీ కార్డ్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక యూజర్ మాన్యువల్, యూజువల్ గానే చదవు. దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి TWS బడ్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ కూల్. బేసికల్లీ ఇందులో మీకు టోటల్లీ 5 కలర్స్ రావడం జరుగుతుంది. వైట్, బ్లాక్, గ్రే, బ్లూ అండ్ గ్రీన్ కలర్. సో ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో గ్రీన్ కలర్. దీని గురించి మరింత విషయాలు మన తర్వాత మాట్లాడుకుందాం. ఇక దీంట్లో మనకు ఒక చిన్న బాక్స్లో యాక్సెసరీని, అదేనండి ఛార్జింగ్ కేబుల్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అంతే, దాట్స్ ఇట్. ఇక బాక్స్లో అయితే ఏముండవు. మీకు సిలికాన్ టిప్స్ అయితే ఇందులో రావు, వై బికాస్ హాఫ్ ఇన్ ఇయర్ డిజైన్తో వస్తుంది కాబట్టి. సో వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మీకైతే నేను అన్బాక్సింగ్ ఇప్పుడు చూపిస్తున్నాను, కానీ ఆల్రెడీ నాకు ఇది 3 days బ్యాకే వచ్చింది. 3 days నుంచి నేను యూజ్ చేశాను. నా యూజర్ ఎక్స్పీరియన్స్ ని కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీని లుక్ మాత్రం చూడడానికి మీకు ఇట్లా సర్క్యులర్ డిజైన్ తోటి మనకు రావడం జరుగుతుంది. ఇంకా చెప్పాలన్నట్లయితే మీకు ఒక కుకీస్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే మీకు ఇది రావడం జరుగుతుంది. చేతిలో చాలా బాగుంటుంది, ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. సో బయట డిజైన్ అంతా కూడా మనకి మ్యాటీ ఫినిష్ ని మనకు ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ కూల్ థింగ్. ఫింగర్ ప్రింట్ అయితే అస్సలు అట్రాక్ట్ చేయదు. ఇక దీని లిడ్ ఏదైతే ఉందో పర్వాలేదు, దీని బెల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. 1000 రూపీస్కి మనం ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. ఈవెన్ దీని క్లోజ్యూర్ కూడా చాలా బాగుంది. సో ఇక లోపల బడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేటప్పటికే మనకి ఇనియర్ డిజైన్ ఏదైతే ఉందో స్మూత్ గా ఉండడం కోసం గ్లాసీ ఫినిష్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. వేరే మన ఫింగర్స్ ని టచ్ చేసే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మ్యాటీ ఫినిష్ ని తీసుకొని రావడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. ఈవెన్ మీరు ఇన్ ఇయర్ లో మీరు ప్లేస్ చేసినా కానీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అటు ఇటు ఇలా ఊపినా కానీ ఇది చెవుల్లో ఇంచి పడటం ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అని మనం చెప్పుకోవచ్చు. సో నో వరీస్ ఫర్ దాట్. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికి 1-on-1 పేరింగ్ ఉంటుంది. అంటే ఒకదానితో మరొకటి అయితే పేర్ అవడం జరుగుతుంది. రెండిట్లో కూడా మనకి డ్యూయల్ మైక్రోఫోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ కూల్ థింగ్. కైండ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ లాగా పనిచేస్తుంది కానీ బట్ ఇందులో మీకు ఏ విధంగా ఉన్నటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదు. PNC అయితే తీసుకొచ్చారు. PSC ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రెసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సర్వీసెస్ అని అంటాము. సో ఇవి కొంచెం బెటర్, మీ మ్యూజిక్ వినడానికి లేదా కాల్ మాట్లాడుతున్నప్పుడు వాయిస్ క్వాలిటీస్ కానీ కొంచెం బెటర్గా మీకు రావడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ 1000 రూపీస్లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక దీంతో పాటు ప్యారల్ గా HD ఆడియో మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక మ్యూజిక్ లవర్ అయి ఉన్నట్లయితే కనుక ఆడియో కూడా క్వైట్ డీసెంట్ ఎక్స్పీరియన్స్ ని మీరు ఇందులో పొందొచ్చు. సో కాపీరైట్ కోసం నేను ఇంతకంటే ఎక్కువ అయితే ప్లే చేయలేదు. డీసెంట్ ఆడియో అనే నా అభిప్రాయం. దీంట్లో మీకు వచ్చేటప్పటికి 13mm డ్రైవర్ మనకు రావడం జరుగుతుంది. సో మీవి గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు వచ్చేటప్పటికి కొంచెం బేస్ బూస్టెడ్ గానే మన ముందు తీసుకొచ్చారు, బట్ ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక వోకల్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్గా ఉన్నాయి. అలాగే మీకు ట్రిపుల్స్ ఏదైతే ఉందో ఇంకొంచెం హోంవర్క్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ మిడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి. ఇక దీంట్లో మనకి ఇన్ ఇయర్ డిటెక్షన్ లాంటి సెన్సార్స్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు. సో మనం పెట్టుకున్న తర్వాత అంటే వీటిని ఇలా రిమూవ్ చేయగానే మ్యూజిక్ పాజ్ అవ్వటం అలాంటి ఫీచర్స్ అయితే ఇందులో లేదు. బట్ 2 TWS బడ్స్ లో కూడా మనకి ఇక్కడ టచ్ సెన్సిటివ్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వేరు మీరు కనుక లెఫ్ట్ సైడ్ ని బటన్ ప్రెస్ చేసి పట్టుకున్నారో అన్నట్లయితే వాల్యూమ్ తగ్గటం, రైట్ సైడ్ పట్టుకొని హోల్డ్ చేసి పెట్టారో అన్నట్లయితే వాల్యూమ్ పెరగటం. ఈవెన్ దీన్ని 3 seconds అలాగే హోల్డ్ చేసి పెట్టుకున్నారు, ఈవెన్ లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు, ఆటోమేటిక్గా మీ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ యాక్టివేట్ అవ్వటం. ఈవెన్ డబుల్ ట్యాప్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ట్రాక్, ట్రిపుల్ ట్యాప్ వచ్చేటప్పటికి ప్రీవియస్ ట్రాక్, అలాగే ఫోన్ కాల్ ఆన్సర్ చేయాలనుకుంటే సింగిల్ ట్యాప్, అలాగే డబుల్ ట్యాప్ చేశారో అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా కట్ అవుట్. ఇలాంటి ఫ్యూచర్స్ అన్నీ మనకి ఇందులో రావడం జరుగుతుంది. దీన్ని కస్టమైజేషన్ అయితే చేసుకోలేరు, బై డిఫాల్ట్గా ఉండేటువంటి కంట్రోలర్స్నే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ TWS బడ్స్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 4 grams రావడం జరుగుతుంది. ఓవరాల్గా కేస్తో సహా మీకు వచ్చేటప్పటికి అరౌండ్ 40 grams మీకు వెయిట్ రావడం అయితే జరుగుతుంది. సో లైట్ ఇన్ వెయిట్, కాంపాక్ట్ డిజైన్, ఎక్కడికంటే అక్కడికి మనం చాలా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. ఈవెన్ దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ప్రొవైడ్ చేశారు. 0 to 100% ఇవి మొత్తం ఛార్జ్ అవ్వడానికి 1 hour టైం తీసుకుంటుంది. ఈవెన్ అది బడ్స్ కావచ్చు లేదా ఛార్జింగ్ కేస్
కేస్ కావచ్చు. అండ్ వీటి బ్యాటరీ డ్యూరబిలిటీ వచ్చేటప్పటికి సుమారుగా మీకు 50 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నారు కానీ బట్ అది వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 60 to 70% ఆఫ్ ద వాల్యూమ్ లో. సో ఒకవేళ మీరు ఫుల్ వాల్యూమ్ తో యూజ్ చేశారంటే ఈ టైం ఏదైతుందో మరికొంత తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఈచ్ బడ్ లో వచ్చేటప్పటికి మీకు 40 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. వేర్ కేసింగ్ మొత్తం కూడా 500 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. దీంట్లో మనకి బ్లూటూత్ 5.1 టెక్నాలజీని అయితే యూజ్ చేశారు, విచ్ ఇస్ కూల్. డైరెక్ట్ గా మీకు పేర్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు వచ్చేటప్పటికి 8 to 10 meters రేడియస్ లో ఇది మనకు వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. అంతా బానే ఉన్నాయి. ఇక గేమింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గేమింగ్ అయితే దీంట్లో మనకి ఏ విధమైనటువంటి లో లేటెన్సీ ఇట్లాంటి సర్వీసెస్ అయితే లేదు కానీ క్వైట్ డీసెంట్ నార్మల్ గేమింగ్ అయితే ఇది పర్ఫెక్ట్ గా మనకు వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇవి ఈ రోజు నుంచి మీకు అమెజాన్ ద్వారా సేల్ లోకి అయితే రానున్నాయి. ఈ రోజు ఒక్క రోజే అనుకుంటా లేదా 13 దాకా అనుకుంటా వీళ్ళు వచ్చేటప్పటికి 999 కి దీన్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కనుక ప్రొడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఓవరాల్ గా అసలు ఎవరికి TWS, ఒకవేళ మీరు గనక మీ బడ్జెట్ స్ట్రిక్ట్ గా 1000 రూపీస్ లో ఒక మంచి TWS బడ్స్, అది కూడా కొంచెం మ్యూజిక్ అన్ని రకాలుగా ఈవెన్ బ్యాటరీ బ్యాకప్ కావచ్చు అన్ని రకాలుగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ముఖ్యంగా చెప్పాలన్నట్టయితే ఇన్ ఇయర్ కంఫర్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఎంతసేపు పట్టుకున్నా మీకు ఆ ఇచ్చినెస్ ఏదైతే ఉందో, ఇరిటేషన్ ఏదైతే ఉందో మీరైతే ఖచ్చితంగా ఫీల్ అవ్వరు. ఈవెన్ పర్వాలేదు మ్యూజిక్ పరంగా కూడా ట్రిపుల్స్ కొంచెం బెటర్గా, బేస్ ఇంకొంచెం బూస్టెడ్గా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ బయట ట్రాఫిక్ ఇట్లాంటి వాటిలో అంటే ఓపెన్ ఎయిర్లో హెల్మెట్ పెట్టుకోకుండా వాడాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు అక్కడ చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.